ఫ్రమ్ పెదరావూరు. నేను సుధాకర్ పరచూరి. ఈరోజు సోమవారం, పెదరావూరు నుంచి లైవ్. నాకు ఈరోజు వీక్లీ ఆఫ్ అంటే ఈరోజు డ్యూటీ లేదు. కావున నా వీడియోలు ఈరోజు బస్ జర్నీలో చూడలేరు. రేపు 1:30 కొత్తూరులో ఇంకా డ్యూటీ. అందరికీ ధన్యవాదాలతో. సోషల్ మీడియా తెలుగువారి బాధ్యత. చిన్న విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సోషల్ మీడియాలో మనకి ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అనే 4 ప్రస్తుతం ఫామ్లో ఉన్నవి. వీటిని మనం మన తెలుగువారి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని నా ఆశాభావం. గుర్తింపు అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. గుర్తింపు అనేది జీవితం పట్టుద్ది. గుర్తింపు పోగొట్టుకోవటం ఒక క్షణం చాలు. మనం మంచి వీడియోలు తీసుకునే అవకాశం, సమాచార కోణంలో మంచి వీడియోలని తీసుకునే అవకాశం సోషల్ మీడియాకి ఏర్పరిచింది. ఈ సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకుంటున్నాను. అయితే మనం తెలుగువారం ఎక్కువగా ఈ మీడియాను ఉపయోగించడం ద్వారా అందరికి లాభం కలుగుద్దని ఆలోచిస్తున్నాను. నేను ఈ ట్రాక్లో, ఈ మీడియాలో నేను సక్సెస్ అవటం వల్ల మిగతా వారికి కూడా ప్లాట్ఫారం తేలిక ఏర్పడుతుంది. ఉదాహరణకు సర్కస్ వారు ఎంత ప్రయత్నం చేసినా, వారు ప్రదర్శించిన సర్కస్ వారు అంత ప్రతిభావంతులైన ఉండి కూడా సినిమా రాణించినంత విధంగా సర్కస్ రాణించదు. వాళ్ళకి లిమిట్. ఈరోజు డ్యూటీ లేదు. జీతం ఎంత అని అడుగుతున్నారు. తమిళ 26 సంవత్సరాల సర్వీసులో 26 సంవత్సరాల సర్వీసులో ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా మీ ముందున్నాను. ఇంకా 5 years ఉంది. నేను ప్రయాణికులకి విలువైన సమాచారాన్ని నా మిగిలిన డ్యూటీలో మిగిలిన సమయాన్ని వెచ్చిస్తానని తెలియపరుస్తున్నాను. సోషల్ మీడియాకు నాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇది పెదరావూరు అనే గ్రామం తెనాలి నుంచి 3 kilometers దూరంలో ఉంది. ప్రతి పని వింతగానే ఉంటుంది. మొదట మనం అలవాటు పడితే అది ఎంతో ఆనందంగా మనం ఆ పని చేయగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను లైవ్ ఇస్తున్నప్పుడు విజయవాడ తెనాలి బస్టాండ్లో చేతివాటం గల దొంగలు వారు ప్రయాణికులను దోచుకునే సెల్ ఫోన్లు, పర్సులు కాజేస్తున్నారు. అటువంటి టైంలో నేను ఇచ్చిన లైవ్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తర్వాత లైవ్ బస్సు ఎక్కడుందో కూడా తెలియపరచడానికి నా ప్రయత్నం. నేను చేసే డ్యూటీలో బస్సు ఎక్కడుందనేది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సహకరించే వాళ్ళందరికీ ధన్యవాదాలు. సోషల్ మీడియాని మన తెలుగు వారు బాగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సినిమాల్లో నటించాలని కోరికల వాళ్ళు కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. వృత్తి ఒకవైపు, ప్రవృత్తి ఒకవైపు. అంటే ప్రవృత్తి అంటే మీడియాను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మనకి ఇబ్బందులు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని వ్యక్తిగతంగా కించపరచకుండా మన పని మనం చేసుకుంటూ ఇన్ఫర్మేషన్స్, వీడియోస్ని తెలియపరచడం వల్ల యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వచ్చు.
అందరికి ధన్యవాదాలతో సుధాకర్ పర్చురి ఫెదరవర్ అనే గ్రామం కనపడేది హై స్కూలు. అయితే ఈ లైవ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వీడియోస్ బస్సులో సమాచారాన్ని ఇవ్వలేనని తెలియపరచడానికి కొంత టైం వెచ్చిస్తున్నాను. నా అనుభవంలో సోషల్ మీడియాని సమాచార కోణంలో ప్రజలకు తెలియని విషయాలు ఎదుర్కొనే విధంగా మనం యూట్యూబ్లో చేయటం వల్ల యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. అందరూ యూట్యూబ్ ఛానల్ డబ్బు కోసం మాత్రం ఆలోచించకండి. ఇది మీకు వ్యక్తిగత గుర్తింపునిస్తుంది. యూట్యూబ్ సక్సెస్ అయితే సంతోషపడాలి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను. అవి వ్యూస్ అంత ఇదిగా వచ్చాయి కాదు. ఎప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ని నేను యూట్యూబ్ లో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల అప్పుడు నాకు యూట్యూబ్ లో రన్ పెరిగింది. 4,000 యూట్యూబ్ లో 4,000 గంటలు పూర్తి అయిపోయినాయి. 4,000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకోగలిగాను. దాని తర్వాత మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత గూగుల్ పిన్ కూడా వచ్చింది. ప్రస్తుతం గూగుల్ పిన్ ద్వారా యూట్యూబ్ రన్నింగ్ లో ఉంది. $1,000 అయితే ఫస్ట్ పేమెంట్ ని ఎవరైనా తీసుకోవచ్చు. అయితే యూట్యూబ్ లో రూల్స్ ఉన్నాయి, వాటిని అతిక్రమించకుండా మా వీడియోస్ ని మూవ్ చేయాలి. యూట్యూబ్ మనీ కోసం మాత్రం ఆలోచించవచ్చు. అది మనకు వ్యక్తిగత గుర్తింపునిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా అందరూ మంచిగా ఉపయోగించుకోవచ్చని ఆశాభావం. మీ సుధాకర్ పరుచూరి. మాధవ్ కోనేటి గారికి ధన్యవాదాలు చూస్తున్నందుకు. కార్తీక్ చొప్పర. ఓకే, అందరూ ధన్యవాదాలతో. ప్రీతం రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. నాకు విషయం ఏం లేదు. యూట్యూబ్ లో కూడా మీరు ప్రయత్నం చేయొచ్చని నా సూచన. యూట్యూబ్ లో ఎవరు ఎక్కువ మంది తెలియని విషయాలని సేకరించి ఆ యూట్యూబ్ లో పెట్టడం వల్ల సమాచార కోణంలో యూట్యూబ్ లో సక్సెస్ కాగలుగుతారని నా ఆశాభావం. యూట్యూబ్ అనేది పెద్ద మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్ అనేది ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనకి జీబీ అవుతుంది. మనకున్న జీబీలో తక్కువ జీబీలో కూడా దాన్ని మూవ్ చేయొచ్చు. రోజుకు 1-2 వీడియోలు మంచి వీడియోలను చూసి రన్ చేయటం వల్ల యూట్యూబ్ లో కూడా సక్సెస్ అయితే డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుతం నేను యూట్యూబ్ లో గూగుల్ పిన్ పొందగలిగాను. అమెరికా నుంచి వచ్చిన గూగుల్ పిన్ ని యాడ్ చేయటం వల్ల ఈ రన్నింగ్ లో ఉంది. అయితే దీనికి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత $100 పూర్తయితే కానీ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. $100 అమెరికా డాలర్లో పూర్తి అవ్వాలి. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు యూట్యూబ్ లో ఎలా ఇచ్చిందో దాన్ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్ లో పాటలు పెట్టకూడదు, పాటలతో కలిపి వీడియోలు పెట్టకూడదు. కాపీ రైట్ వస్తుంది. అన్ని యూట్యూబ్ లో ఉన్నవన్నీ తెలుసుకొని యూట్యూబ్ ని రన్ చేయటం మంచిది. ఎవరైతే ముందుకు వచ్చి ప్రయత్నిస్తారో వాళ్లే విజేతలుగా మారుతారు. దేంట్లో అయినా యూట్యూబ్ ని తక్కువ అంచనా వేయద్దు. యూట్యూబ్ అనేది ఒక ప్రసారం ప్రపంచవ్యాప్తంగా. మీరు మంచి విషయాలని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా సమస్యలు కానీ, అవసరమైన బ్రిడ్జిలు కానీ, ప్రజలకి అనుకూలంగా కావాల్సిన బ్రిడ్జిలు కానీ అవి మీరు చిన్న చిన్న వీడియోల ద్వారా యూట్యూబ్ లో చేర్చవచ్చు. అప్పుడు గవర్నమెంట్ పరిశీలించి ఆ బ్రిడ్జిలు వేయడానికి పనిచేస్తుంది. మన
ఆ, వరద ప్రభావంలో గాజులంక, కొత్తూరులంక, తిప్పలకట్ట ప్రభావానికి లోనైనాయి. గాజులంకకి తిప్పలకట్టకి గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి నిర్మిస్తే 7 రోజులు అటు వరద ప్రాంతంలో అటువైపు ఇటువైపు రవాణా ఏర్పడుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుద్ది. గాజులంక శ్రీకాకుళం అటు గ్రామాలు ఇటు గ్రామాలు బంధువులు వీళ్ళకి వెళ్తారు. వరద ప్రాంతంలో గవర్నమెంట్ మీద ఒత్తిడి తగ్గుద్ది. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జిని ప్రత్యేకంగా నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి కావాలనుకున్నాడు సపోర్ట్ చేయండి యూట్యూబ్ లో. అందరికి ధన్యవాదాలు. ఓకే. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి నిర్మించడం వల్ల ప్రయాణం అటువైపు కృష్ణా జిల్లాకి వెళ్తారు, ఇటు గుంటూరు జిల్లాకి రాగలుగుతారు. అందరికి ధన్యవాదాలతో సుధాకర్ పరచూరి.